తెలంగాణలో రైతులకు ఒక న్యాయం, పారిశ్రామికవేత్తలకు మరో న్యాయం ఎలా చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ హిల్ట్ పాలసీ కాంగ్రెస్ ప్రభుత్వ నిజ స్వరూపాన్ని బయటపెడుతోందని తీవ్రంగా విమర్శించారు. రైతులకు సరైన సహకారం ఇవ్వకుండా బడా వ్యాపారులకు లబ్ధి చేకూర్చే విధంగా కొత్త పాలసీ రూపొందించారని ఆరోపించారు. సచివాలయంలోనే కూర్చుని కమిటీ నివేదిక ఇచ్చిందంటే ఇది పారదర్శకత లేని ప్రక్రియ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఇప్పటికే మౌలిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 9,000 ఎకరాల్లో మల్టీపర్సన్ కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మిస్తే నగర భవిష్యత్తు ఏంటి అని సీఎం రేవంత్ను నిలదీశారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలతో పరిశ్రమలు వెనక్కి వెళ్లిన ఉదాహరణను గుర్తు చేస్తూ హైదరాబాద్ను మరో బెంగళూరుగా మార్చాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఈ యొక్క పారిశ్రామిక భూమికి సామూహికంగా మల్టీపర్పస్ కమర్షియల్ యూజ్కు అవకాశం కల్పించడం వెనుక ఈరోజు అనేక రకాలుగా ఈ భూదందాకు తెరదీయడం జరిగింది. రైతులు అనేక సంవత్సరాలుగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ లక్షలాది మంది దరఖాస్తులు చేసుకుంటే ఇంతవరకు రైతులకు సంబంధించినటువంటి ఒక్క ఫైల్ కూడా క్లియర్ చేయలేదు. కానీ అడగకముందే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఇచ్చిన భూమి, రైతుల భూమి, వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి వారసత్వ భూమి, ఈ పాలసీ తీసుకురావడం ఏదైతున్నదో ఇందులో పూర్తిగా భూ వ్యాపారానికి, రియల్ ఎస్టేట్ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చేటువంటి నిర్ణయం అని చెప్పి సందర్భంగా మనవిస్తా ఉన్నాను. వాళ్ళు కమిటీ వేశారు. ఆ కమిటీ సెక్రటరియట్లో కూర్చొని నివేదిక ఇచ్చింది. వారం రోజుల్లో నివేదిక ఇచ్చే విధంగా వాళ్ళు ఆదేశాలు ఇచ్చి మేము కమిటీ వేసామని చెప్పి కంటి తుడుపు చర్యగా రాష్ట్ర ప్రభుత్వము ఈ జీవో విషయంలో వివరించిందనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను.